D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిన్న పార్లమెంటులో జరిగినటువంటి దృశ్యం చూస్తుంటే చాలా దారుణమైన విషయం. పార్లమెంట్లోనే ఇలాంటి దృశ్యం జరుగుతుంది అంటే దేశం కాపాడతారని విజయ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి స్ప్రే ఉపయోగించి పార్లమెంట్లోనికి వెళ్ళి ఎటువంటి సందర్భంలో చూస్తుంటే ఎంతవరకు భద్రత కల్పిస్తున్నారు? బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి బూటకపు ప్రచారాలు దేశాన్ని కాపాడేది మేమే అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదని ఒక పార్లమెంటులోనే ఇలాంటి దృశ్యం జరుగుతున్నప్పుడు గత బీజేపీ ప్రభుత్వంలో 2001లో ఇదేదో జరిగింది. ఇట్లనే జరిగిందంటే బీజేపీ వైపు కాదా అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వచ్చిన వారు ఎన్కౌంటర్ కాకపోవచ్చు, మరి మీ ప్రభుత్వం పైన ఇది ఒక నిరసన కార్యక్రమం అని అధికారులు చెప్పడం జరిగింది. అంటే మీరు చేసినటువంటి నల్ల చట్టాలు కావచ్చు, రైతులపైన లాఠీ చార్జీలు కావచ్చు, విద్యార్థులపైన ఉక్కు పాదాలు కావచ్చు, మరి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే మరి మోడీపై నియంకృత పాలన అని వారు నినాదాలు చేస్తూ అధికారులు చెప్పడం జరిగింది. ఉదాహరణకు నిన్న జరిగినటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఈవీఎంలు విషయంలో బయట పడేటటువంటి దృశ్యాలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమక్షంలో, పత్రిక మిత్రులకు సమక్షంలో జరిగినటువంటివి గమనిస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి దృశ్యాలు కూడా చూస్తుంటే మోడీ ప్రభుత్వం ఇలాంటి వారికి ఆకృతి కల్పించే అవకాశం ఇస్తున్నారు కనుక మీనేం కృతి పరిపాలన మానుకొని న్యాయబద్ధమైన పరిపాలన చేయమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో దర్శి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్ణ పుల్లారెడ్డి, దర్శి నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షులు సిరిమల్లె పౌలేష్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకి మరి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, మరి నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి దృశ్యం చూస్తుంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. మరి పార్లమెంట్ జరుగుతున్నటువంటి సమయంలో స్ప్రే వదిలినటువంటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటి విషయం. మరి బీజేపీ ప్రభుత్వంలో గతంలో 2001లో ఇదే టయాన జరిగింది. మళ్ళీ అదే బీజేపీ ప్రభుత్వంలో నేను వచ్చి వాళ్ళు పార్లమెంట్లోకి దూకి ఒక స్పీకర్ మీదకే వాళ్ళు అయిపడ్డారంటే చాలా దురదృష్టకరం. మరి మన అందరం కూడా చింతించాల్సినటువంటి సమయం. మరి మేము బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మీరు ఒక పార్లమెంటునే రక్షణగా కల్పించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేశాన్ని మీరు ఏ రకంగా కాపాడగలుగుతారని మేము అడుగుతున్నాం. పేరుకేమో దేశభక్తులని చెప్పుకుంటున్నారు, కానీ మరి దేశం మీద మీరు ఎంత మాత్రమో భక్తి ఉందో నిన్న జరిగినటువంటి సందర్భం కావచ్చు, 2001లో జరిగినటువంటి సందర్భం కావచ్చు, ఇదే మీకు ఉన్నటువంటి దేశభక్తి అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వాళ్ళు వచ్చినటువంటి దుండుగులు కాకపోవచ్చు, అయినా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మీ యొక్క నియంత్రణ పరిపాలన నచ్చలేదు, మేమేం చేసినా కూడా మమ్మల్ని అనగలుగుతున్నారు కనుక ఇది ఒక నిరసన కార్యక్రమంగా మేము చేసినామని వాళ్ళు డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. అయ్యా, మీ యొక్క నల్ల ఉన్నటువంటి చట్టాలు కానివచ్చు, రైతులకి వ్యతిరేకం కావచ్చు, విద్యార్థులకు వ్యతిరేకం కావచ్చు, మరి మీ యొక్క దౌర్జన్యాలను అంచడానికి ఇది నిరసన కార్యక్రమం అని చెప్తున్నారు వాళ్ళు. మరి బీజేపీ ప్రభుత్వము నియంత్రిస్తున్నటువంటి పరిపాలన చూస్తుంటే చాలా దారుణంగా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఉదాహరణకి నిన్న మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మిజోరం కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మరి ఎగ్జిట్ పోల్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని చెప్పినటువంటి సందర్భాలలో మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్ని ఈవీఎంల ద్వారా మీరు గెలుపొందినారే తప్ప ప్రజల తరఫున కాదని నిదర్శనమైంది. అదే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమక్షంలో మరి విలేకరుల సమక్షంలో మీరు మేడలు నొక్కితే ఇద్దరు నొక్కినా కూడా బీజేపీ ప్రభుత్వానికి ఓటు పడింది. ఇది ఏందని మరి ఎన్నికల కమిషన్ అడిగితే ఆ విలేకరులు బెదిరించినటువంటి సందర్భాలు కూడా నేను మన పేపర్లో చూస్తున్నాం. మరి ఇంత నియంత్రిత పరిపాలన అది కరెక్ట్ కాదు అని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, మరి ఇది పరిపాలన మీరు మార్చుకొని దేశాన్ని కాపాడుతున్న బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.